హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఎడ్యుకేషన్ వరల్డ్. ఇప్పుడు మనం 8వ తరగతికి సంబంధించిన తెలుగు పాఠ్యపుస్తకంలోని కాపుబిడ్డ అనే లెసన్ చూద్దాం. కాపుబిడ్డ అనే లెసన్ కవి ఎవరంటే గంగుల సాయిరెడ్డి. కవి ఎవరు? గంగుల సాయిరెడ్డి. కాపుబిడ్డ కవి గంగుల సాయిరెడ్డి. ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే రైతు యొక్క కష్టాలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. రైతు పడే కష్టాల గురించి తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఈ కాపుబిడ్డ ఏ ఇతివృత్తాలకు చెందిందంటే రైతు జీవితం అనే ఇతివృత్తాలకు సంబంధించింది. అంటే రైతు జీవితం సంబంధించిన ఇతివృత్తాలకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ప్రక్రియ అంటే కాపుబిడ్డ అనే కాపుబిడ్డ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందిన అడిగినప్పుడు కావ్య ప్రక్రియకి చెందింది. కావ్యం అంటే ఏంటంటే రైతు కవి యొక్క ఆలోచనలు మరే విధంగా అతని యొక్క అభిప్రాయాలను వర్ణ రూపంలో తెలియజేయడమే తెలియజేసే సాహిత్య ప్రక్రియనే కావ్యం అంటారు. అంటే ఎలా అంటే కవి యొక్క ఆలోచన అభిప్రాయాలను వర్ణ రూపంలో తెలియజేయడమే తెలియజేసే ప్రక్రియనే కావ్య ప్రక్రియ అంటారు. అంటే వర్ణాత్మకంగా తెలియజేయడమే కావ్య ప్రక్రియ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యాంశాలు ఏంటంటే ఈ ఆదర్శం అంటే ఇదేంటంటే ఈ ముఖ్యాంశాలు ఎవరు ముఖ్యాంశాలు అంటే కాపుబిడ్డ కవి ఎవరు? గంగుల సాయిరెడ్డి. ఇది ఎలా గుర్తుంటుందని ఒకసారి చూడండి. కాపుబిడ్డ సాయిరెడ్డి బిడ్డ రెడ్డి ఇట్లా కూర్చోండి. ఏదంటే ట్రెండింగ్ లో ఉన్న పదం రైతు బిడ్డ అనేవాడు ట్రెండింగ్ లో ఉన్నది ప్రజెంట్ సోషల్ మీడియాలో. ఆ రైతు బిడ్డ, ఆ రైతులు ఎవరు? రెడ్డిస్ అనుకోండి. రెడ్డి మనం ఏమంటాం? ఎక్కువ నేచురల్ కాపులు అంటాం. అట్లా గుర్తుంచుకోండి. కాపులు అంటే రెడ్డిస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి రైతు జీవితం. ఇక్కడ బిడ్డ అంటే రైతు బిడ్డ ట్రెండింగ్ వాడు రైతు బిడ్డ. అదేవిధంగా ఆ రైతు బిడ్డ ఎవరంటే ఈ కావ్య అని గుర్తుంచుకోండి. కదా రెడ్డి ఎవరు? సాయిరెడ్డి ఎవరు? కాపు బిడ్డ. ఆ బిడ్డ ఎవరు? రైతు బిడ్డ. ఆ రైతు బిడ్డ ఎవరు? కావ్య. ఓకే, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గంగుల సాయిరెడ్డి ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే జనగామ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక్కడ జనగామ జిల్లాకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి గ్రామం జీడికల్లు గ్రామం. ఈ జీడికల్లు అనే వాడు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రామం జీడికల్లు గ్రామం. నెక్స్ట్ చూడండి ముఖ్యాంశాలు వచ్చేసి ఆదర్శం అంటే పోతన. అంటే ఎవరు? ఈ గంగుల సాయిరెడ్డి అనే వ్యక్తి పోతనను ఆదర్శంగా తీసుకొని అటు బలంతో ఇటు కలంతో సమానంగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే గంగుల సాయిరెడ్డి. ఎవరిని ఆదర్శంగా తీసుకుని అంటే పోతనను ఆదర్శంగా తీసుకొని పోతనను ఏమంటాం అంటే సహజ కవి అంటాం. ఓకే, సహజ కవి ఎవరు? పోతన. ఈ పోతనను ఆదర్శంగా తీసుకొని అటు హలం అంటే నాగరి, అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి చేసిన వ్యక్తి ఎవరు? గంగుల సాయిరెడ్డి. నెక్స్ట్ వచ్చేసి రచనలు చూడండి. ఏంటి రచనలు? కాపుబిడ్డ అనేది కావ్యం. నెక్స్ట్ తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము, గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం. ఇక్కడ కాపుబిడ్డ అనేది కావ్యం. ఇక్కడ పాఠం పేరు కాపుబిడ్డ అనేది ఏంటిది? కావ్యం. తెలుగు పలుకు వర్షయోగం అనేది ముద్రితాలు. ఏంటి? తెలుగు పలుకు వర్షయోగం అనేది ముద్రితాలు. నెక్స్ట్ వచ్చేసి మద్యపాన నిరోధము, గణిత రహస్యము, ఆరోగ్య రహస్యము. ఈ మూడు వచ్చేసి అముద్రితాలు. మరి ఎగ్జామ్ లో ఇది ఇచ్చేసి ఈ రెండు తెలుగు పలుకు అనేది ముద్రితమా అముద్రితమా అనేది క్వశ్చన్ కూడా రావచ్చు. చూసుకోండి. తెలుగు పలుకు వర్షయోగం అనేది, మద్యపాన నిరోధం అనేది ముద్రితాలు, గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం అనేది అముద్రితాలు. ఇవి ఎలా గుర్తు చూడండి ఒకసారి. కాపుబిడ్డ అనుకున్నాం. రైతు బిడ్డ ఎవరు? కాపుబిడ్డ రైతు బిడ్డ కావ్య ఎవరు? సాయిరెడ్డి. ఈ సాయి ఏం చేశాడంటే బాగా కథ అవుతాడు అనుకున్నాం. ఎలా అంటే ఎట్లా అవుతాడంటే ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా లెక్క అంటే గణితం. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మద్యపాన వర్షంలో మునిగిపోయి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడని గుర్తుంచుకోండి. ఎలా అంటే ఈ సాయిరెడ్డి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మద్యపాన వర్షంలో మునిగిపోయి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడని గుర్తుంచుకోండి. ఇలా సాయిరెడ్డి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, లెక్క అంటే గణితం లెక్కలు అంటే కదా, లెక్కలు గణితం. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మద్యపాన వర్షంలో మునిగిపోయి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడని గుర్తుంచుకోండి. ఈ ముద్రితాలు అముద్రితాలు ఎలా గుర్తుంచుకుంటే రహస్యం. ఈ రహస్యం ఏదైనా కూడా ఎవరు తెలియకుండా ఉంటుంది. ఎవరికి కూడా అంటే ముద్రించితే అందరు తెలుస్తుంది. అంటే అందరు చదువుకుంటారు. ముద్రితాలు అముద్రితాలు అంటే ముద్రించలే కాబట్టి ఎవరికి తెలియదు. రహస్యం అనుకుంటుంది. ఆల్రెడీ రహస్యము అంటే అముద్రితాలు, ముద్రించలేనివి ఎవరికి తెలియదు కాబట్టి రహస్యం అముద్రితాలు. ముద్రితాలు అంటే అందరూ తెలుసుకోండి. ముద్రిత అంటే ముద్రిస్తే అందరూ తెలుసుకుంటారు కాబట్టి ఇట్లా తెలుగు పలుకు వర్షయోగము మద్యపానం అనేది ముద్రితాలు. ఇలా గుర్తుంచుకోండి. ఓకే, చూడండి ఒకసారి. మళ్ళీ కూడా వచ్చేసి కర్షక ప్రశంస అంటే ఈ ప్రస్తుత కాపుబిడ్డ అనే కావ్యం గంగుల సాయిరెడ్డి రచించిన కర్షక ప్రశంస అనే భాగంలో నుండి తీసుకోబడింది. ఇక్కడ నుండి గంగుల సాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ అనే కావ్యం కర్షక ప్రశంస అనే భాగంలో నుండి తీసుకోబడింది. ఒకసారి అడుగుదాం. కాపుబిడ్డ అనే పాఠ్య భాగ రచయిత గంగుల సాయిరెడ్డి. ఇతివృత్తం వచ్చేసి రైతు జీవితం.
ప్రక్రియ వచ్చేసి కావ్యం. నెక్స్ట్ వచ్చేసి జిల్లా. చీడి కళ్ళు. ఇక్కడ రచన చూడండి, రచనల్లో ఇక్కడ మద్యపానం అంటేనే కళ్ళు, తెలుగులో మన కళ్ళు అనే కదా, ఇట్లా గుర్తుంచుకోండి. మద్యపాన నిరోధం అనగానే సాయి రెడ్డి గుర్తొచ్చింది కదా, సాయి రెడ్డి రాగానే ఇక్కడ జీడి కళ్ళు విలేజ్ కూడా గుర్తుంటుంది. మద్యపానము కళ్ళు ఇలా గుర్తుంచుకోండి. చూడండి, వర్ణంతో కూడింది. ఇది ప్రక్రియ కావ్యం. గంగుల సాయిరెడ్డి. జిల్లా జనగామ జిల్లా. గ్రామం జీడికల్లు గ్రామం. రచనలు కాపు బిడ్డ అనేది కావ్యం. తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము, గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం. ఈ గణిత రహస్యం, ఆరోగ్య రహస్యము అముద్రితాలు, తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన ముద్రితాలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.